హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా మాదిరితో. మీరు నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఇది రెగ్యులర్ చికెన్ కర్రీయే. నేను ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తాను. ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ మ్యారినేట్ చేసుకునే ముందు తెచ్చిన చికెన్ని మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దీంట్లో మనం టేస్ట్కి తగ్గ సాల్ట్, ఇప్పుడు వేసుకునే స్పైసెస్ అన్నీ నాకు తగ్గట్టుగా నేను వేస్తున్నానండి. ధనియా పౌడర్, కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కర్డ్. ఇవన్నీ బాగా కలుపుదాం. బాగా కలిపిన ఈ చికెన్ని 20 minutes మ్యారినేషన్కి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. కొంతమంది పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటారు, కొంతమంది యాడ్ చేసుకోరు. నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ చికెన్ని ఒక 10 minutes మగ్గనిద్దాం. అందులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, చికెన్లో ఉన్న వాటర్ అంతా. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఫినిష్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడకనిద్దాం. యాక్చువల్గా ఫ్రై అయితే ఈ వాటరే సరిపోతుందండి. నేను కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీలో కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను కనుక నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ముక్క కూడా ఉడకాలి, దానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీని మీద కొరియాండర్ వేసి సర్వ్ చేసుకోవడమే. అలాగే మీరు నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఒకసారి ఈ చికెన్ కర్రీని కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ అలా మాదిరితో.